లూకా సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుకుందాం. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా ఆ పైన 11వ వచనంలో మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? మీరు చెడ్డవారైన మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అంటే ఒక తండ్రి, లోకములో ఉన్న తండ్రి ఎటువంటి వాడైనా సరే పిల్లలకు మంచివి ఇవ్వాలని ఆశిస్తాడు. ఆయన త్రాగుబోతైనా సరే పిల్లలు ఎంబీబీఎస్ చేయాలని, బీటెక్లు చేయాలని, ఎంటెక్లు చేయాలని ఆశిస్తాడు. ఆయన ఎటువంటి వాడైనా తన పిల్లలకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని, వారి భవిష్యత్తు శ్రేష్టమైనదిగా ఉండాలని ఆశిస్తాడు. అవునా కదా? అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు కావాలంటే చూడండి, చాలామంది లోకంలో దేవుని మందిరానికి రారు, దేవుని అంగీకరించరు, దేవుని ఆరాధించరు. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వారి పిల్లలకు మాత్రం మంచివి ఇవ్వాలని, వాళ్ళనొక లోకంలో ఒక గొప్పవారినిగా చేయాలని ఆశిస్తారు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చెడ్డవారై ఉండి, ఎవరు మీరు? మీరు తాగుబోతులై ఉండి, మీరు తిరుగుబోతులై ఉండి, మీరు వ్యభిచారులై ఉండి, మీ పిల్లలకు, మీ కడుపును పుట్టిన పిల్లలకు మంచివి ఇవ్వాలని, వాళ్ళు మంచిగా ఉండాలని మీరు ఆశిస్తారే, మరి మీకే ఆ ఆలోచన ఉన్నప్పుడు, మీ పిల్లల విషయంలో మీకు ఆ ఉద్దేశాలు ఉన్నప్పుడు, మరి పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ఇప్పుడు చెప్పండి, లోకములో ఉన్నవి గొప్పగా, పరిశుద్ధాత్మ గొప్పదా? లోకములో ఉన్న చదువులు గొప్పవా? దేవుని జ్ఞానము గొప్పదా? దేవుని స్తోత్రం. నేను వాక్యం చదువు 2వ వచనంలో రాస్తూ ఉన్నారు, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చేతిని ఎత్తుకొని పోతిరి. బాగా గమనించండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానము అను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. జ్ఞానము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. ఈ జ్ఞానం అనేటువంటిది ఒక తాళపు చెవి. ఈ జ్ఞానం అనేటువంటిది ఒక తాళపు చెవి. ఈ తాళపు చెవిని వారు ఎత్తుకొని పోయారు. ఇక్కడ అంటున్నారు,
ప్రభు మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగిద్దరు. మీరు లోపల ప్రవేశించరు. దేనిలో? దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములో మీరు ప్రవేశించరు. ప్రవేశించు వారిని అడ్డగిస్తారు. పిల్లలకి చదువుల పేరుతో లోకములో ఎంత దూరమైనా తిప్పుతుంటారు తల్లిదండ్రులు కదండి. ఎంత దూరమైనా, అది హైదరాబాద్ అయినా, దుబాయ్ అయినా, న్యూజిలాండ్ అయినా, అమెరికా అయినా. నేను మొన్న ఓ చోట పెళ్లి చేసి కొంచెం సమయం ఉన్నందువలన ఆ స్థానికంగా కొన్ని కుటుంబాలను దర్శించేందుకు స్థానిక పాస్టర్ గారు నేను వెళ్ళాం. వెళ్తే పెళ్ళి ఒక కుమార్తెను కనినటువంటి ఆమె చదువు కొరకు న్యూజిలాండ్ పోయిందంట. భర్తని విడిచిపెట్టింది, అత్తమామలని విడిచిపెట్టింది, తల్లిని విడిచిపెట్టింది, అందరిని విడిచిపెట్టి ఎక్కడికి పోయింది? న్యూజిలాండ్. వింటున్నారా? అంటే ఆ తల్లిదండ్రులు, ఆ భర్త, ఆమె ఈ లోకపు జ్ఞానము నిమిత్తము ఎంత దూరమైనా పంపిస్తారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం పంపించరు. అర్థమవుతుంది కదా? దేవుని సన్నిధికి మాత్రం పంపించరు. లోకములో ఎంతైనా పెంచుతారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానము అనే తాళపు చెవిని ఏం చేశారు? ఏమండి? ఎత్తుకొని పోయారు. దేవుని జ్ఞానమును మీరు కలిగిన వారు కాదు, మీ పిల్లలకు కూడా దేవుని జ్ఞానమును ఇచ్చేవారు కారు. మీరు ఎత్తుకొని పోయారు. మీరు ప్రవేశించరు, మీరు దేవుని రాజ్యములో ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డగిస్తారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మంట సర్వసత్యములోనికి నడిపిస్తుంది. వినండి, జాగ్రత్తగా వినండి. ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తిని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆ సర్వసత్యములోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మని ఈనాడు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరంటే అనేక మంది లోకానుసారంగా ఆలోచించేవారు, లోకాన్ని ప్రేమించేవారు, లోకంతో సంబంధాలు కలిగిన వారు దానిని తృణీకరిస్తారు. దానిని అడగట్లా, ఆత్మను పొందుకోవాలని అడగట్లా, ఆత్మతో నింపబడాలనే ఆలోచన ఉండట్లా, ఆత్మారాధనలో దేవుని మహింపరచాలని ఆ స్థితి లేదు. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు చెడ్డోళ్ళైన మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని చూస్తున్నారే, మీ పరలోకపు తండ్రి ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, ఆయన దేవుడు. కాబట్టి ఆయనను ఎవరైనా పరిశుద్ధాత్మను అడిగితే వారికి పరిశుద్ధాత్మ తప్పనిసరిగా ఆయన అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా పరిశుద్ధాత్మను అడిగితే వారికి తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఎవరైనా చేపను అడిగితే చేపనే ఇస్తాడు ఆయన, పామునివ్వడు. ఎవరైనా రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు ఆయన, రాయినివ్వడు. ఈరోజు రాళ్ళను అడుక్కోవటం ఎక్కువైపోయింది, పాములతో సంచరించడం ఎక్కువైపోయింది, లోకంతో సంచరించడం ఎక్కువైపోయింది. దేవుని ప్రక్కన పెట్టి, దేవుని తృణీకరించి, ఆత్మ
ఆత్మ పొందుకోలేదు, ఆత్మ రావట్లేదు, ఆత్మ రావట్లేదు, ఆత్మ రావట్లేదని అంటూ ఉంటుంటారు. ఎందుకు వస్తుందండి? నీవు ఆత్మ కొరకు దేవునిని అడుగుతున్నావా? ఆ ఆత్మ నిన్ను సర్వసత్యంలో నీకు నడిపిస్తుంది. ఆ ఆత్మ నీలో లేనప్పుడు నువ్వు చేయకూడనివన్నీ చేస్తూ పోతూనే ఉంటుంటావు. నువ్వు అనుకుంటావు నేను నీతిమంతుడను, ఎదుటివాడు నీతిమంతుడు కాదని. నువ్వు అనుకుంటావు నేను పరిశుద్ధుడను, ఎదుటి వ్యక్తి పరిశుద్ధుడు కాదని. పరిశుద్ధపరిచేది దేవుడు, పరిశుద్ధాత్మతో నింపేది దేవుడు. అందుకని ఆయన అక్కడ అంటున్నాడు, పరలోకముందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేను. కాబట్టి ఈ దేవుని వలన పొందుకునే ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యమునకు ఎలాగా మనము చేరాలో ఆ పరిశుద్ధాత్మను మనల్ని నడిపిస్తాడు. అది పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి మరి ఆశీర్వాదం. మీకు ఒక విషయాన్ని, మరొక విషయాన్ని, పరిశుద్ధాత్మ దానికి వ్యతిరేకమైనది అపవిత్రాత్మ. అంతేనా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనది అపవిత్రాత్మ. పరిశుద్ధాత్మేమో సర్వసత్యంలో నీకు నడిపిస్తుంది, అపవిత్రాత్మేమో అపవిత్రమైన ఆలోచనలకు తీసుకుని వెళుతుంది. వాటిని చేసేందుకు కొరకు అది నడిపిస్తుంది. మీకు తేటగా ఆ విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను. చూడండి, 24వ వచనంలో రాయబడినటువంటి మాట, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును. ఎవరిల్లంట? నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. బాగా గమనించండి. యేసు ప్రభువు వారు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. అక్కడ మనం 14వ వచనం చూస్తే, ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచూ ఉండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను. కనుక జనసమూహము ఆశ్చర్యపడును. అంటే ఒకనిలో ఏ దయ్యం ఉన్నదంటే మోగ దయ్యం ఉందన్నమాట. ఏ దయ్యం అది? మోగ దయ్యం. మోగోళ్ళు మాట్లాడతారా? ఆ దయ్యం కూడా మాట్లాడదు. ఆ మోగ దయ్యం కూడా మాట్లాడదు. అయితే దేవుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాడంట. ఒకనిలో నుంచి, వాడు మోగోడు కాదు, వాడిని పట్టింది మోగ దెయ్యం. వాడు మోగోడు కాదు, వాళ్ళు మాట్లాడతారు బాగానే, కానీ వాళ్ళలో ఉన్నది మోగ దెయ్యం. యేసు ప్రభువు వారు ఆ దెయ్యాన్ని గద్దించి దాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూద్దాము, ఇందాక చదువుకున్న వాక్య భాగంలో, ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ తిరుగుచూ ఉండునంట. అంటే దెయ్యానికి ఇప్పుడు ఏం కావాలండి? విశ్రాంతి కావాలి. దెయ్యానికి కూడా నెమ్మది లేదు, దానికి విశ్రాంతి కావాలి, దానికి నెమ్మది కావాలని కోరుకుంటుంది. అందుకని ఎక్కడ ఉంటే నెమ్మది, ఎక్కడ ఉంటే విశ్రాంతి, ఎక్కడుంటే రెస్ట్ అనేటువంటి
ఆ ఉద్దేశంతో అది నీరు లేని చోట్లలో అది తిరుగుతూ ఉన్నదంట. నీరు లేని చోట్ల తిరుగుతూ ఉండగా విశ్రాంతి దొరకలా. తిరుగుతూ ఉన్నది కానీ దానికి విశ్రాంతి దొరకలా. నెమ్మది లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి దొరకలా. దొరకకపోయేసరికి దానికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును. నేను విడిచి వచ్చిన నా ఇంటికి అంటే అప్పటి వరకు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ అంటుంది ఆ వ్యక్తి తనవాడు, ఆ వ్యక్తి తన ఇల్లు అది అనుకుంటుంది. నేను విడిచి వచ్చిన ఇంటిలోనికి నేను వెళ్తాను మరలా. ఎలాగవుద్ది దాని ఇల్లు? విడిచి వచ్చినటువంటి ఇల్లు తనది ఎట్లా అవుద్ది? అయితే ప్రియమైన వాళ్ళారా, అది అనుకొని వచ్చి చూస్తుంది. చూస్తే ఆ ఇల్లు ఎట్లాగున్నది? ఊడ్చి అమర్చి ఉందంట. అంటే అది విశ్రాంతి తీసుకునేందుకు అనుకూలముగా ఊడ్చి అమర్చి ఉందంట. అపవిత్రాత్మ విశ్రాంతి తీసుకునేందుకు కొరకు. అయితే అలా ఉండటం చూసి అందరితో ఊరుకోకుండా వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. మీరు కావాలంటే చూడండి, కొన్ని సమయాల్లో ఇంటి యజమాని త్రాగుబోతాడైతే ఒక్కోసారి ఒంటరిగా రాడు, ఒక నలుగురిని వెనకాల వేసుకొని వస్తాడు ఇంట్లోకి కదన్నా. ఎందుకంటే పార్టీ, వాళ్ళు కలిసి తాగి ఎంజాయ్ చేయాలి. అసలుగా ఆ ఇల్లు ఖాళీగా ఉంది, చక్కగా కూర్చుంది. దానిలోనికి అది ఒక్కటి మాత్రమే రాకుండా అసలు విశ్రాంతి లేనిది ఎవరికి? దానికి. ఆ అపవిత్రాత్మకి విశ్రాంతి లేదు, దానికి నెమ్మది లేదు. నెమ్మది లేదని తిరిగి మరలా ఆ ఇంటికి వస్తే అది ఆ ఇల్లు తనకు మాత్రమే కాదు, ఇంకా ఒక 7 లేక 10, 20 వచ్చినా కూడా ఉండేందుకు వరకు ఆ ఇల్లు అనుకూలముగా ఉన్నది. అందుచేత అది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర తనకంటే చెడ్డవంట 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుందని చెప్పున్నా. అదే దురాత్మ మనలో ఉంటే అదేం చేస్తుంది? మనం దానికి అనుకూలంగా మార్చబడుతున్నప్పుడు తనకంటే ఇంకా 7 తెచ్చి అందులో కూర్చోబెట్టుద్ది. పరిశుద్ధాత్మకి అపవిత్రాత్మకి ఉన్నటువంటి తేడా అదే. పరిశుద్ధాత్మ ఏమో పరిశుద్ధంగా జీవించేందుకు వరకు నేర్పిస్తూ ఉంటుంది, బోధిస్తూ ఉంటుంది. అపవిత్రాత్మ ఏమో నేను మాత్రమే కాదు, నాతో పాటు ఇంకా చెడ్డమైన వాటిని తెచ్చి నేను విశ్రాంతి తీసుకుంటాను అని అంటది. ప్రియమైన వాళ్ళరా, నేను నా సొంత మాటలుగా నేను చెప్పటం లేదు, కొంచెం గ్రహించండి, వ్యర్థముగా ఆలోచించవద్దు.
పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ నింపబట్టలేదు, పరిశుద్ధాత్మ అంటే ఇది కాదని సాకులు చెప్పుకుంటూ పరిశుద్ధాత్మ నిరాకరించి తృణీకరించే వారుగా ఉన్నప్పుడు మీరు పరిశుద్ధాత్మని ఎట్లా ఉండనిస్తారు? మీ హృదయంలో ఉండనిస్తారా? పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటుందా? ఏమవుద్ది? పరిశుద్ధ గ్రంథంలో తేటగా వ్రాయబడింది, పరిశుద్ధాత్మ వారిని విడిచి వెళ్ళిపోద్దంట. ఈ ఇల్లు సైతానే, అపవిత్రాత్మే, అబ్బో ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, బాగా అమర్చబడిందని అది వచ్చి అందులో ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ అది ఇంకా పరిశుద్ధతను కోరుకుంటుంది కదా. పరిశుద్ధాత్మ కోరుకోదా? కాబట్టి ఈ దినమున ఏ తండ్రి అయినా తన పిల్లలకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలనే చూస్తాడు. చచ్చువి, కుళ్ళిపోయినవి, పాడైపోయిన వాటిని తెచ్చి పెట్టాడు. అతను ఎట్లాంటి వాడైనా సరే ఆ తండ్రే ఆ విధంగా చేస్తే పరలోకమందున తండ్రి నిశ్చయముగా నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఈ పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ నిన్ను నిత్య రాజ్యము కొరకు సిద్ధపరుస్తుంది. అదే అపవిత్రాత్మ అయితే అది చెడ్డదే, ఇంకా చెడ్డవాటిని కూడా తెచ్చి నాతో కలిసి మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోనండి, ఇక్కడ కాపురం ఉండండి అని అపవిత్రాత్మ చెప్పుద్ది. ఈనాడు ఎంతమంది ఎవరితో ఎలాగ కాపురం చేస్తున్నారో ఆలోచన చేస్తే అర్థమైపోద్ది. ఎవరు ఎవరితో ఎలా కాపురం చేస్తున్నారో. అపవిత్రాత్మ తనకంటే చెడ్డమైన 7 ఆత్మలతో, 7 దెయ్యాలతో అది అక్కడ కాపురం చేస్తుందంట. కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఎవరంటే ఒక మనుష్యుడు. అవునా? ఒక ఇల్లు అంటే ఒక మనుష్యుడు. ఆ మనుషుల్లోనికి వచ్చి కాపురం చేస్తున్నాయి. దేవుడు నివసిస్తే అది వేరే. దేవుడు నివసిస్తే ఎలా ఉంటుందో చూద్దామా? చదవండి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. అది దేవుడు కాపురం చేస్తే. అది దెయ్యాలు కాపురం చేస్తే ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు లోక సంబంధంగా, లోకానుసారంగా, లోక తలంపుల చేత ఆ మనిషిని పాడు చేస్తాయి, ఆ ఇంటిని పాడు చేస్తాయి. అదే ప్రభు చెప్పారు ఇక్కడ ఏమని? అందుచేత లూకా సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో, అందుచేత 26 అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అని చెప్పాను. అర్థమైందా? ఆ మనుష్యుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి. నీవు ఒక మనిషివి, నీవు ఒక ఇల్లు అయితే నీ ఇంటిలో
ఎవరు ఉంటే నీకు మంచిది. ఎవరు కాపురం చేయాలి? దేవుడు కాపురం చేస్తే అక్కడ తేటగా తెలియచేసి ఉన్నాడు. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ముందును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడే ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. మరణం అనేటువంటిది ఇక ఉండదు ఆయన ఉంటే. మరి దెయ్యం ఉంటే? దెయ్యం ఉంటే ఉంటుంది. అందుకని ఎవరు ఉండాలో డిసైడ్ చేసుకోండి, ఎవరు కావాలో డిసైడ్ చేసుకోండి. పరిశుద్ధాత్మను తృణీకరించకండి. అది లేకుండా నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవించినా పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలో నడిపించదన్న సంగతిని గ్రహించి ఆ సర్వసత్యంలో ఎదిగేందుకు వరకు ప్రయాసపడు. లోకంలో ఉన్నావు, ఓకే, లోకస్తులు ఉన్నారు, వాళ్ళను చూడొద్దు, వాళ్ళ వైపు చూడొద్దు. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, ఆయన నివాసం చేయాలని ఆయన వైపు చూడు. అది మేలుకరమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకరించండి, తలలు ఉంచి కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణము ఆలోచించండి. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు కదా. మీకే ఆలోచన ఉన్నప్పుడు మంచి దేవుడు, పరలోకపు తండ్రి, నువ్వు ఆయన అడిగితే నీకు మంచివే ఇస్తాడు, చెడ్డవేమివుడు. కాబట్టి శ్రేష్టమైన వాటిని, పరిశుద్ధాత్మను ఇచ్చే దేవుని కొరకు ప్రార్థన చేసుకోనండి. దెయ్యం కొరకు నువ్వు నీ ఇంటిని అమర్చే వ్యక్తివిగా కాక, దెయ్యం కొరకు సిద్ధపరిచే వ్యక్తివిగా కాక, దేవుని కొరకు సిద్ధపరచుకునేటువంటి వ్యక్తివిగా ఉండుట కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు. మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని మీరు అనుకుంటారు కదా. మీకే అటువంటి ఆలోచన ఉన్నప్పుడు పరలోకపు తండ్రిని, నీ దేవుడినని నీవు అడుగు వాటిని నిశ్చయముగా నేను దయచేస్తాను. అడుగు, పరిశుద్ధాత్మను అడుగు. పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపి నీతో నివసిస్తాను, నీకు తోడుగా ఉంటాను. ప్రతి బాష్ప బిందువును తుడిచి మరణము అనేటువంటిది ఇక లేకుండా నిన్ను ఆశీర్వదించి నీ కృపలో, నా కృపలో నేను దాస్తానని చెప్పినటువంటి మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు. కాబట్టి అపవిత్రాత్మకు మేము మా యొక్క ఇంటిని సిద్ధపరిచే వారముగా కాక, మా హృదయాన్ని సిద్ధపరచుకునే వారముగా కాక, నీ కొరకు, నీ ఆత్మ కొరకు సిద్ధపరచుకునే వారముగా ఉండుటకు మీరు సహాయం చేయమని యేసు నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.